హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మీ భవాని. ముందుగా అయితే మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇదైతే మా ఇంట్లోనే చేసుకున్న దీపం అనమాట. పెట్టుకున్న తర్వాత మా అత్తగారింటికి, అదే మా సొంత ఇంటికి వెళ్ళొచ్చేసాము. వెళ్ళొచ్చేసిన తర్వాత వెజ్జెస్ అన్నీ కట్ చేసేసి కలగూర వండేసాను. కలగూర, అట్లు, పప్పు వంకాయ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. మేము మధ్యాహ్నం భోజనానికి కూడా. ఇక్కడైతే దీపానికి సెట్ చేస్తున్నామన్నమాట మా ఇంటి పేరంటానికి. ఈ పేరంటాల పూజ ఎప్పటినుంచో చేస్తున్నారు. తరతరాల నుంచి చేస్తున్నారనమాట ఈ పేరంటాల పూజ. ఎప్పుడూ నేను అగరబత్తితోనే వెలిగిస్తాను. ఈసారి అగ్గిపెట్టెతో వెలిగించాను దీపం. ఏమనుకోకండి, మీరు ఏం కామెంట్స్‌లు చేయకండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మా వాడు చాలా హెల్ప్ చేస్తున్నాడు, బిల్డప్ ఇస్తున్నాడు, కానీ మాకు పనిలో అడ్డు రాకుండా ఉంటే చాలు. ఈ చీర అయితే మేము పేరంటాలకి పెడుతున్నాం అనమాట. ఇది బయట ఎవరికైనా ఇచ్చేస్తాము. పుణ్యస్త్రీలు కట్టుకోకూడదు అనేసని మా అమ్మమ్మ చెప్పారు. ఇవన్నీ వంటలైతే అయిపోయిన తర్వాత ఉపారం పెట్టేసాము. పేరంటాలకి పెట్టేసి దండం పెట్టుకొని హారతి ఇచ్చేసి మా వాడు మధ్యలో వచ్చేసి హారతి ఇరగొట్టేశాడు అనమాట. హారతి ఇస్తుంటే అది గంట ఇరగొట్టేశాడు. మా అత్తగారు అందుకే గంట కొట్టలేదు. మా వాడి కంట్లో అసలు పొగ కూడా వెళ్ళకూడదనమాట. ఇదైతే ఫైనల్‌గాన మా చిన్న అత్తగారు కూడా పెట్టేశారు. మంచిగా పెట్టారు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవైతే మా ఇంట్లో భోజనాలు. ఇవైతే పప్పు, పరవన్నం, కలగూర, అట్టు, పప్పు వంకాయ, రైస్, అప్పడం అనమాట. మా అత్తగారు పరవన్నం, పప్పు పెట్టేశారు. మిగతావన్నీ నేను చేసేసాను. ఉంటా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మర్చిపోకుండా.